సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ప్రతి క్రియేటర్కి నేను ఏం చెప్తున్నాను అంటే, ఖచ్చితంగా మీరు మంచి మంచి టాపిక్స్ ఎలా తీసుకోవాలి అని అనుకుంటే, ఏమేమి చేయాలి అని అనుకుంటే, నేనైతే మీకు ఈరోజు ఎక్కడి నుంచి టాపిక్స్ అయితే తీసుకోవాలి, సెలెక్ట్ ఎక్కడి నుంచి ఐడియాస్ అయితే మనము తీసుకోవాలి, దేని నుంచి తీసుకోవాలి అనేది అయితే చెప్తాను. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే, చాట్ జీపీటీని బాగా యూస్ చేసుకోండి. మీకైతే మంచి మంచి థాట్స్ అయితే ఇస్తుంది, మంచి మంచి ఐడియాస్ ఇస్తుంది, యూట్యూబ్కి సంబంధించింది, లేకపోతే ఇంకా మిగతా కంటెంట్స్ ఇలాగైతే మీరు ఏం అడిగితే అదైతే చాట్ జీపీటీ అయితే ఇస్తుంది. సో దానికి తీసుకొని మీరైతే ఒక ఐడియా అయితే వస్తుంది. ఏదైతే మీరు పర్టికులర్గా ఈ మ్యాటర్ అయితే ఇచ్చింటుందో చాట్ జీపీటీ, దాన్ని మీరు తీసుకొని మీకు ఎలా కావాలో దాన్ని అలా కన్వర్ట్ చేసుకోండి. ఆ మ్యాటర్ని, ఆ స్టోరీని అలా కన్వర్ట్ చేసుకొని మీరైతే ఖచ్చితంగా ఇలాంటివి అయితే మార్చుకొని మీరైతే కొన్ని మార్పులు చేర్పులు చేసి మీరైతే ఆ స్టోరీని వేరే రకంగా క్రియేట్ చేసి, చాలా కొత్త పద్ధతిలో క్రియేట్ చేసి, దాన్ని మీరు ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇదంతా రాసుకొని మీరైతే యూట్యూబ్లో మీరు పోస్ట్ వీడియో షూట్ చేసి పోస్ట్ చేశారు అంటే, నేను చెప్పాను కదా ఎలాగైతే పోస్ట్ చేయాలి ఏంటి అని. సో అలాగే చేసి మీరు పెట్టారు అంటే ఖచ్చితంగా మీకైతే యూజ్డ్ కంటెంట్ అనేది రాదు. ఎందుకంటే మీరు అది అలాగే తీసుకొని అలాగే మీరైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు, అలాగే పెట్టలేదు. మీరు చేసిండేది దాన్ని మార్చి మీరైతే మీ ఐడియాతో మీరు ఒక ఐడియాని తీసుకొని మీరు క్రియేట్ చేసుకున్నారు కాబట్టి మీకు ఒరిజినల్ కంటెంట్ కిందకే వస్తుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? ఒరిజినల్ కంటెంట్ కిందే వస్తుంది. మీరు ఈ చాట్ జీపీటీలో మీరు ఏదైతే అడిగి తీసుకున్నారో దాన్ని మీరు ఐడియా కింద తీసుకున్నారు, అంతేగాని వేరే రకంగా అయితే తీసుకొని కాపీ అయితే కొట్టలేదు. ఒకవేళ అలాగే పెట్టి ఉంటే కాపీ అయ్యేది. మీరు ఏం చేశారో అది తీసుకొని మీరు మీ స్టైల్లో రాసుకోవడం వల్ల అది ఒరిజినల్ కంటెంట్ కిందకి వస్తుంది. సో ఇంకా మీరు చేయాలి, ఏమేమి చేయాలి అని మీకు ఆలోచన అయితే సరిగ్గా కరెక్ట్ టైంకి అయితే రాదు. సో అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు మీ లైఫ్లో జరిగిన రియల్ లైఫ్ హారర్ స్టోరీస్, లేకపోతే ఇంకా మిగతా సంఘటనలు, లేకపోతే ఫన్నీ ఇన్సిడెంట్స్, ఫన్నీ మూమెంట్స్, లేకపోతే కాలేజ్లో జరిగిన విశేషాలు, ఇవన్నీ మీరు సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోండి, ఇంటరాక్ట్ అవ్వండి. మీ గురించి వాళ్ళకి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి కూడా చెయ్యండి. ఒక్కొక్కసారి ఇలాంటివి కూడా, ఈ టాపిక్స్ కూడా టచ్ చేయండి, బాగుంటుంది. అండ్ లైఫ్లో ప్రతి ఒక్కరికి ఇది జరగదంటూ ఉండదు. ఖచ్చితంగా మీకైతే హారర్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చూసింటారు. లేకపోతే పేరెంట్స్, లేకపోతే మీ బ్రదర్స్, సిస్టర్స్, లేకపోతే మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళు, లేకపోతే రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని అడగండి. వాళ్ళతో చెప్పిందంతా రాసుకోండి. దాన్ని మీరు మీ స్టైల్లో అయితే ప్రొడ్యూస్ అయితే చెయ్యండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.